హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యినట్టున్నవే. ఈ ఇంటర్వ్యూలో పాస్ అవడం అంత ఈజీ కాదు బాబు. ఏం పర్లేదు సార్, ఏం జరుగుతుంది. ఇదిగో సార్, నా ఫైల్ తీసుకోండి, ఒకసారి చూడండి. ఫైల్ సంగతే కొద్దిసేపు పక్కన పెడదా. ఇప్పుడు జనరల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. ఏం బాబు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా నీకు? ఎక్స్పీరియన్స్ అంటే అందులోనే కదా సార్. ఏ బాబు, నువ్వు అనుకున్న ఎక్స్పీరియన్స్ కాదు నేను అడిగింది, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నాను. ఓ సారీ సార్, నేను ఇంతకీ వేరే ఎక్స్పీరియన్స్ ఏమనుకున్నాను. సరే గాని, ఈ 2 సంవత్సరాలు జాబ్ చేయకుండా ఎందుకు ఖాళీగా ఉన్నావు? అది చెప్పు ముందు. ఎన్నాళ్ళు జాబ్ రాక, లేక జాబ్ చేయడం ఇష్టం లేక? అబ్బే అదేం లేదు సార్. ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళిన చోట ఒకడు నన్ను తెక్కగా ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు విని నాకు చిరాకు వచ్చేసాడు. వెంటనే వాడు వేసేశాను. అంతే సార్, జైల్లో ఉండొచ్చాను. ఏంటి, వీడు జైలు నుంచి వచ్చాడా? ఎంతకన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగితే వీడు నన్ను కూడా వేసేసేలాగా ఉన్నాడు. సార్, ఇందుకే నాకు జాబ్ వచ్చినట్ట రానట్ట చెప్పండి, ఏదో ఫిక్స్ అవుతాను. భలేవారు అయ్యా, నీకు ఇందాకే జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏదో సరదాగా కొద్దిసేపు మాట్లాడదామని కూర్చోబెట్టానంతే.